welcome back to my channel Shobha Shetty. సో యాక్చువల్లీ ఈ వీడియోలో వచ్చేసి ఏంటి ఇలా రెడీ అయ్యాను అనేసి మీరు అనుకుంటుండొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే నేను విజయవాడకు వచ్చాను అనమాట. అంటే నాదేదో ఒక పని మీద విజయవాడకు వస్తే సో ఇప్పుడే ఆ ఫంక్షన్ నుంచి రూమ్కి వచ్చాను. బట్ నేను కూడా చాలా వరకు యూట్యూబ్ వీడియోలో చూశాను. అండ్ ఇక్కడ అంటే విజయవాడలో వేరే వాళ్ళకి అడిగినప్పుడు కూడా వాళ్ళు నాకు ఒక జ్యువెల్ షాప్ను అయితే సజెస్ట్ చేశారనమాట. అండ్ ఇంకా నవంబర్ డిసెంబర్ వస్తుంది అంటే ఇంకా పెళ్లి సీజన్లో వచ్చినట్టే కదా. సో ఇక్కడ అంటే నా కజిన్స్ది కూడా మ్యారేజెస్ కూడా ఉంది అండ్ ఇంకొక కజిన్స్ది ఎంగేజ్మెంట్ కూడా ఉంది. సో కాబట్టి నాకు కూడా అంతే కొన్ని జ్యువెల్స్ అండ్ శారీస్ కూడా కావాలని చూస్తున్నాను. బట్ ఇక్కడ అందరూ ఒక షాప్ని అయితే సజెస్ట్ చేస్తారు. జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా 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 బాగుంది అంటున్నారు. కాబట్టి నాకైతే చాలా పిచ్చి అనమాట. అంటే శారీ కానీ జ్యువెల్స్ కానీ నాకు చాలా చాలా పిచ్చి, మీ అందరికీ తెలిసింది కదా. సో కాబట్టి నాకు కూడా ఎనీవే టైం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ అంటే జ్యువెల్ షాప్కి వెళ్ళి కొన్ని కలెక్షన్స్ అంటే నాకు ఏదైతే నచ్చుతుందో ఆ కొన్ని జ్యువెల్స్ అన్ని కొనడానికి అయితే వెళ్తున్నాను. సో డెఫినెట్లీ వీళ్ళందరూ చెప్పేది బట్టి చూస్తే మోర్ కలెక్షన్స్ ఉంది అని నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా అంతే, ఎప్పుడైనా సరే విజయవాడకు వస్తే తప్పకుండా మీరు కూడా ఆ షాప్కి వెళ్ళి ఆ కలెక్షన్స్ అన్ని చూసి మీరు కూడా చూసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మిమ్మల్ని నేను అక్కడ షాప్లో కలుస్తాను. సో ఫైనలీ ఇక్కడికి వస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తే ఇదేంటి షాపింగ్ నేను ఇలా రెడీ అయ్యి వచ్చాను అనేసి మీరు అనుకోవచ్చు. బట్ ఇంకా ఫంక్షన్కి వెళ్ళి అలా వచ్చేసాను కాబట్టి సో అలాగే డైరెక్ట్ వచ్చేసాను అనమాట. వావ్, ఇది అనమాట అంటే విజయవాడ ఎంజీ రోడ్లో ఉన్న వేగా జ్యువెల్స్కి నేను ఈరోజు వచ్చాను. యాక్చువల్లీ బయట చూస్తేనే ఇంత సూపర్గా ఉంది. ప్రాబబ్లీ ఇంకా లోపలికి వెళ్తే వాళ్ళందరూ చెప్పినట్టు కలెక్షన్స్ అయితే ఇలా ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎక్సైట్మెంట్ అంటే లోపలికి వెళ్ళి ఆ కలెక్షన్ చూడడానికి నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో మీరు కూడా రండి. హలో, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ కలెక్షన్స్ గురించి బయట చాలా విన్నాను అండ్ కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కూడా చూశాను. సో కాబట్టి చూడాలనేసి పర్టికులర్గా విజయవాడకు వచ్చాను కాబట్టి మీ స్టోర్కి విజిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సర్ప్రైజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. Yes. Actually, we have a unique collection of premium bridal jewelry. Okay. So that you can watch it. షూర్ చూస్తేనే తెలుస్తుంది. ఈవెన్ దస్ ఇంటీరియర్ చాలా అట్రాక్షన్గా ఉంది. నాట్ ఓన్లీ జ్యువెల్స్ అండ్ యువర్ వార్మ్ వెల్కమ్, దట్స్ ఎవ్రీథింగ్. సో యాక్చువల్లీ నేను వస్తున్నానని తెలిసిపోయి వీళ్ళు యాక్చువల్లీ నేను సర్ప్రైజ్ అనుకుంటే వాడే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు ఒక వార్మ్ వెల్కమ్తో. సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? యా, వావ్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? యా, సూపర్ ఉన్నాను. బాగున్నారా అందరూ? నైస్. డైమండ్స్ కదా? ఓకే. యాక్చువల్లీ ముందు ఇప్పుడు మీ షాప్ గురించి మీరు చెప్పండి, ఎందుకంటే నేను బయట అయితే చాలా విన్నాను అండ్ ఇక్కడ బయట మనం ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ కూడా సజెస్ట్ చేశారు ఇదే వేగా జ్యువెల్స్ గురించి. బట్ మీరు చెప్పండి, అంటే మీకు ఏది చాలా ఫేమస్ ఇక్కడ? అంటే బ్రైడల్ కలెక్షన్, ఎలాంటి కలెక్షన్ చాలా ఫేమస్ ఇక్కడ? మేడం మనకి యాక్చువల్గా డైమండ్ కలెక్షన్ అనేది మనకి ఫేమస్ మేడం. ఓకే. అంటే టోటల్గా మనకి బ్రైడల్ కాన్సెప్ట్ అంటే టోటల్గా మనకి ప్రీమియం జ్యువెలరీ అనేది మనకి అవైలబిలిటీ ఉంది ప్రెజెంట్. మనకి ఎక్కువగా నెక్లెసెస్ కానీ డైమండ్స్ లో అన్ని కూడా సింపుల్ గా దొరుకుతూ ఉంటాయి. మన దగ్గర చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. యాక్చువల్లీ మీరు చెప్పక్కర్లేదు యూనిక్ కలెక్షన్స్ అంటే, ఎందుకంటే మన కళ్ళులోనే తెలిసిపోద్ది కదా. ఇక్కడ చూస్తుంటే అన్ని యూనిక్ కలెక్షన్ లాగే ఉంది. అండ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఆడపిల్లలు అంటేనే జ్యువెల్స్ కదా, అండ్ దట్టు మన పెళ్ళిళ్ళు అంటేనే చాలు, అంటే ఎలాంటి వేసుకోవాలనేది ఒకటి ఉంటుంది కాబట్టి. అండ్ ఫ్యూచర్లో నాకు కూడా చాలా హెల్ప్ అయ్యేటట్టుంది. సో యాక్చువల్లీ ఏదైనా అంటే డిఫరెంట్గా ఉన్న ఒక యూనిక్ డిజైన్ అయితే చూపించండి మీరు. చూపిస్తాను. డైమండ్ లో మనకి ఫ్యూజన్ అని చెప్పి లేటెస్ట్ కలెక్షన్ మేడం. ఏమంటారు దాన్ని? ఫ్యూజన్ కలెక్షన్. ఓకే. అది డైమండ్స్ లో వస్తాయి అన్నమాట. ఒకసారి ఇది లేటెస్ట్ కలెక్షన్సా? ప్రెజెంట్ లేటెస్ట్ మేడం, ట్రెండింగ్ అన్నమాట. ఓకే, డన్, చూపించండి. ఈ డిజైన్ చూడండి మేడం. ఓకే. మీకు యాక్చువల్గా ఇది మనకి పింక్ సఫైర్ తో వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, ఇది కదా డైమండ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది టోటల్ గా మనకి. సో కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ వెరీ నైస్. యా, అంటే ఇది మనము మీరు కస్టమైజ్ చేస్తారా? ఇప్పుడు మీరు పింక్ సఫైర్ వేసారు కదా, ఇఫ్ ఇన్ కేస్ నాకు yellow సఫైర్ కావాలని అంటాను, అప్పుడు యూ క్యాన్ కస్టమైజ్ కదా, అంటే అంతే కదా? కస్టమైజేషన్ కూడా ఉంది మేడం. ఓకే, డన్ డన్ డన్. యాక్చువల్లీ కొన్ని
కొన్ని ఉంటాయి కదా, సో నాకు యాక్చువల్లీ ఎల్లో సఫేర్, సో అలా మనకేమైనా అలా అనుకుంటే మనకు యాజ్ పర్ మన డిజైన్, యాజ్ పర్ మన కలర్స్ని కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారంట. వెరీ నైస్. అంటే ప్రస్తుతానికి మీరు ఇది ఒకటే కలర్ కస్టమైజ్ చేస్తారా, ఇంకా వేరే కలర్? అంటే ఇందులోనే మనకి ఎంబ్రాయిడ్ కూడా ఉంది. ఓకే. ఏంటంటే మీకు కావాల్సిన కలర్ అనేది మీకు కస్టమైజ్ యా అదే నైస్ వెరీ నైస్. అబ్బా అన్ని చూస్తుంటే యాక్చువల్లీ అన్ని వేసుకొని చూడాలని అనిపిస్తుంది. బట్ ప్రస్తుతానికి నేను మీకు అందరికీ తెలిసినట్టు కొంచెం కార్తీక దీపం కోసం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని నేను నా పర్సనల్గా కూడా వాడుకోవచ్చు కదా. బట్ చూద్దాం. నైస్. ఇంకా వేరే ఇందులోనే మీకు ఫ్యూజన్ లో ఇది కలెక్షన్ చూడండి. మీకు ఏంటంటే కోరల్ అండ్ పర్ల్స్. ఇది కోరల్లా? ఎస్ మేడం, ఈ కోరల్స్ వస్తాయి అన్నమాట. కోరల్స్ అంటే ఇదా? అంటే ఇది మేడం ఆరెంజ్ వి కోరల్ వస్తుంది అనమాట. అంటే పగడాలు అని చెప్పి అంటారు కదా మనం. పగడాలు. ఓకే. ఇది ఏంటంటే జెమ్ స్టోన్స్ లో ఇది కూడా ఒకటి మేడం. వావ్. యాక్చువల్లీ ఇలాంటి మల్టీ కలర్స్ ఉంటే మనము ఎలాంటి దానికైనా వేసుకోవచ్చు, లైక్ శారీస్ కానీ డ్రెస్ కానీ దేని మీదనైనా సెట్ అయిపోద్ది అన్నమాట. సో వెరీ నైస్. ఇవన్నీ కూడా మనకి ఫంక్షనల్ వేర్ కానీ ఏదైనా పార్టీస్ కి కానీ చాలా బాగుంటాయి మేడం. లుకింగ్ అనేది చాలా కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. వెరీ నైస్. ఒక్కసారి తీస్తారా చూద్దాం. చూడడానికి చాలా యూనిక్ గానే ఉంది. చాలా బాగుంది మేడం. యాక్చువల్లీ ఇది ఎంత పడుతుంది మనకు ప్రైస్? ఇది యాక్చువల్లీ మనకి విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది మేడం, టోటల్ సెట్ అన్నమాట. సో అంటే మనకు ఇయర్ రింగ్స్ వద్దు అంటే ఓన్లీ నెక్ పీస్ అయినా మనం తీసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ మనం అలా మ్యాచ్ చేస్తే మ్యాచింగ్ తీసుకుంటాము. ఎందుకంటే మీకు ఓన్లీ నెక్లెస్ వేర్ చేసి వేరే ఇయర్ రింగ్స్ దీని మీదకి మ్యాచ్ చేయాలంటే అవదన్నమాట. అవును. అందుకని ఏంటంటే టోటల్ గా మనకి సెట్ వైజ్ వస్తాయి. ఎంత అవుతుంది మనకి ఇది? ఇది అప్రాక్స్ గా మనకి 15 to 16 lakhs అలా పడొచ్చు. 15 to 16 lakhs. వావ్. ఓకే. చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది అనమాట. అంటే మీరు మల్టీ కలర్ వేయడం వల్ల యాక్చువల్లీ అన్నింటికి బాగా సెట్ అవుతుంది. అవునా? యాక్చువల్లీ ఇది ఒకటే కాదు, యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేను ఫస్ట్ రాగానే చూసాను అనమాట. ఇక్కడ ఉన్న అంతా నాకు శారీకి సిమిలర్ గానే ఉంది డిజైన్. యా ఒక్కసారి తీస్తారా? యా ఇంకా నెక్స్ట్ ఇది అంతా బ్రైడల్ డైమండ్ సెట్స్ కదా? అది ఇదంతా టోటల్ గా మనకి బ్రైడల్ కాన్సెప్ట్ వస్తుంది అన్నమాట. ఈవెన్ మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా చాలా ఉన్నాయి మేడం. కాకపోతే డిస్ప్లే అనేది మనకు కొంచెం సేమ్ అలాగే కోరల్ కాంబినేషన్, కోరల్ అండ్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్. సో యాక్చువల్లీ ఇది కోరల్ డిజైన్ అనేది లేటెస్ట్ అన్నారు కదా? అంటే యాక్చువల్లీ మనకి కోరల్ అనేది మనకి అంటే మన గ్రాండ్ మదర్ వాళ్ళు అదే అందుకోసం. ఎందుకంటే నేనైతే విన్నాను బట్ ఎప్పుడు ఆ డిజైన్ కూడా నేను దగ్గర నుంచి చూడలేదు. బట్ చూస్తే చాలా యూనిక్గా ఉంది, నిజంగా లేటెస్ట్ డిజైనే. బికాస్ నేను అన్ని డిజైన్స్ని నేను యూజ్ చేశాను మీరు చూసేటట్టు అయితే సీరియల్లో. బట్ ఈ డిజైన్ అని నేను కొత్తగా చూస్తున్నాను, నిజంగా చాలా బాగుంది. అండ్ అన్నింట్లో ఒకటేంటంటే మనము ఇట్స్ ఏమంటారు వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మనము డైమండ్స్ కానీ గోల్డ్ కానీ అంత డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తామంటే ఇలాంటి మర్టికులర్ని మనము తీసుకుంటే ఎలా ఉంటుందంటే అన్నింటికి మ్యాచ్ అయిపోతుంది. పర్టికులర్గా ఒకటే ఏమంటారు గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ అలా జస్ట్ సింగిల్ కలర్ తీసుకుంటే అంతగా మ్యాచ్ అవ్వదు కదా. బట్ ఇలాంటి మర్టికులర్ తీసుకుంటే అన్నింటికి మ్యాచ్ అవుతుంది. ఎక్స్పెషల్లీ ఈ వేగా జ్యువెల్స్లో అయితే సూపర్ ఉంది నిజంగా. ఎవరైతే విజయవాడలో ఉన్నారో సో ఇప్పుడే రండి, నేను అడ్రస్ అయితే ఇక్కడే మెన్షన్ చేస్తున్నాను, మీరు వచ్చి చూడండి కలెక్షన్. నిజంగా మీకు అయితే సూపర్గా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ సో ఇది దాంట్లోనే ఇంకొక కలర్ కదా? ఇది కాంబినేషన్ మేడం. యాక్చువల్లీ ఇది అంటే పర్టికులర్గా కావాలనే మల్టీ కలర్లో వచ్చింది, అంటే చేపించారు అనుకుంటా కదా? ఇది మనకి డైమండ్ జ్యువెలరీ అనే వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే తర్వాత లెవెల్లో ఏంటి అని ఆలోచించేవాళ్ళు. ఈ కలెక్షన్ ది బెస్ట్. అదే అన్నాను యాక్చువల్లీ, అంత డబ్బులు పెట్టి కొన్నప్పుడు మనకు అన్నింటికి మ్యాచ్ అయిపోతే సూపర్గా ఉంటుంది కదా. బికాస్ అంత ఇన్వెస్ట్ అన్నింటికి ఒక్కొక్క శారీకి కొనలేము కాబట్టి ఇలాంటి అయితే సూపర్ ఐడియా. నాకు ఇదే చాలా యూనిక్గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ కింద. సో ఒక్కసారి ఈ కలర్ చూసుకోండి, అసలు ఎంత బాగుంది అంటే బాగా సూపర్ ఉంది. ఇందులో మనం యూజ్ చేసే స్టోన్స్ కూడా అన్ని కూడా రియల్ వస్తాయి మేడం. అంటే మనకి టాంజినైట్స్ అండ్ పింక్ సఫైర్ వస్తాయి. ఏమంటారు దీన్ని? టాంజినైట్ మేడం. టాంజినైట్. ఓకే. ఓకే. ఇది కూడా సఫైర్ కదా? ఇది సఫైరే మేడం. ఇందాక మీరు చూసిన వాటిలో కూడా అన్నిటికీ కూడాను అంటే మీకు స్టోన్స్ ఉన్నాయి కదా, అవును, వాటన్నింటికి కూడాను మన దగ్గర ఏంటంటే బయట వాల్యూ అనేది ఉండదు అనమాట. యాక్చువల్లీ స్టోన్స్ బట్ యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే తప్పు ఏం చేస్తామంటే స్టోన్స్ ఎక్కువ డిజైన్స్ బాగుంటే తీసేసుకుంటాము కదా. ఓకే. దీంట్లో యాక్చువల్లీ స్టోన్స్ కూడా స్టోన్స్ ఏంటంటే యాక్చువల్లీ వాల్యూ అనేది రాదు బయట, రాదు. మన దగ్గర ఏంటంటే యాక్చువల్లీ స్టోన్స్ అన్నిటికీ కూడాను 80% అనేది రేట్ వస్తుంది. అంటే ఎట్లా అది లైక్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఒక 1000 రూపీస్ పడింది అనుకోండి క్యారెట్ అనేది, మీకు ఏంటంటే అందులో ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా 80% అనేది రిటర్న్ వచ్చేస్తుంది. వావ్. యాక్చువల్లీ చూసారా, మనం స్టోన్ అనడం కాదు యాక్చువల్లీ దానికి ఉండదు. ఇక్కడ అయితే మనకి 80%. 80%.
ఈవెన్ డైమండ్కి అయితే 100% అమ్మా. ఓకే దట్ ఒక్కసారి ఆ బ్రైడల్ కలెక్షన్స్ అంతా ఒక్కసారి ఇక్కడ పెడతారా? యాక్చువల్లీ అంత కొనలేను ఇప్పటికే, ఇంకా పెళ్ళి కొంచెం లాంగ్ ఉంది కాబట్టి అప్పటికి చూస్తాను. బట్ ఇక్కడ చూసేటట్టు అయితే మీకోసమే, ఎందుకంటే ఈ డిజైన్ మీకు చూపించాలనేసి అది తీపిస్తున్నాను అనమాట. ఒక్కసారి ఇవి తీస్తారా? ఇక్కడ చూసుకోండి. వావ్. అప్పుడు యాక్చువల్లీ మనము ఇలాంటి రిచ్ అండ్ బ్రైట్ జ్యువెల్స్ వేసినప్పుడు శారీ కూడా అంత బ్రైట్గా కలర్ఫుల్గా వేయకపోయినా అప్పుడు మనకు శారీని ఇది జ్యువెల్స్ డామినేట్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది అది. ఎస్ పెద్ద ఎస్. ఇక్కడ చూడండి, బట్ మాక్సిమం అన్ని చూసేటట్టు అయితే కొంచెం గ్రీనే కనిపిస్తుంది కదా. ప్రెసెంట్ ఏంటంటే మొత్తం అంతా కూడా గ్రీన్ కాంబినేషన్ అనేది ఎక్కువ. ఓకే, అంటే లేటెస్ట్ కలెక్షన్స్ గ్రీన్ వచ్చిందా? కలెక్షన్ గ్రీన్ అంటే ఈవెన్ ఈ కూడా ఏంటంటే మనకి చేంజబుల్స్ వస్తాయి. ఈవెన్ ఇది ఎంబ్రాయిడ్ ఉంది కదా మేడం, మనకి రూబీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు, ఇందులో కూడా మీకు బెనిఫిట్స్ ఉంది మేడం. యాక్చువల్లీ అప్పుడు మనము ఎలా చేయాలంటే పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని తీసుకొని రావాలన్నమాట ఇలాంటి జ్యువెల్ షాప్స్కి వచ్చి మా ఫియాన్సీ దగ్గర కొనిపించుకోవాలన్నమాట. ఇట్స్ వెరీ నైస్ కలెక్షన్స్ అండి, నిజంగా ట్రస్ట్ మీ. అంటే మీకు ఏదో నేను చేస్తున్నాను అనేసి చెప్పట్లేదు, ట్రస్ట్ మీ గైస్, నిజంగా చాలా 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 బాగుంది కలెక్షన్స్ అంతా. యా, ఒకసారి ఇది చూడండి మేడం. ఓకే, ఈ డిజైన్ అనేది మనకి కంప్లీట్ వైట్ గోల్డ్ తో వస్తుంది అనమాట. ఓకే, మీకు ఏంటంటే కంప్లీట్ డిజైనర్ వేర్ మేడం. ఓకే, వెరీ నైస్ యాక్చువల్లీ. మీకు ఏంటంటే ఫాలింగ్ స్టార్ టైప్ అన్నమాట. ఓకే, బట్ ఇది స్టోనే కదా? అది స్టోన్ అంటే డైమండ్స్ మేడం. డైమండ్స్, ఓకే. డైమండ్స్ అండ్ మిడిల్ వచ్చేసి మనకి కంప్లీట్ ఎంబ్రాయిడ్ వస్తుంది అనమాట. ఓకే, వెరీ నైస్. అంటే ఐఎమ్ నాట్ సచ్ దిస్ టైప్ కైండ్ గర్ల్, అంటే ఇలాంటి కొంచెం నాకు అంతగా నచ్చదు అనమాట. అంటే ఈ డిజైన్స్ సో కాబట్టి ఒక్కొక్క డిజైన్ లాగా ఉంటుంది కదా. సో అదే ఇలాంటి అనుకోండి అసలు చెప్పక్కర్లేదు, నాకు ముందుగా అదే ఉంటుంది అనమాట. బట్ ఈ పర్టికులర్గా ఇలాంటి డిజైన్స్ ఎవరికైతే నచ్చదో సో ఈ ప్యాటర్న్స్ అయితే ఇంత ఉందన్నమాట. సో కాబట్టి మీరు ఇక్కడికే వచ్చి చూసుకోవచ్చు, చెప్తే సరిపోదు కదా. సో ఇంకా నెక్స్ట్ యాక్చువల్లీ డైమండ్ ఎక్కువ చూసేసాను, ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్దామా కొంచెం? యా, సో ఇంకా డైమండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం డిజైన్ చూపిస్తున్నారు? మనకి పోల్కి మేడం. పోల్కి అండ్ విక్టోరియన్. పోల్కి అండ్ విక్టోరియనా? yes madam. ఓకే డన్. యాక్చువల్లీ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ప్రాబ్లీ మీరందరూ వినుంటారు బట్ నేను కొంచెం అంతగా వినలేదు కాబట్టి నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది డిజైన్స్ ఎలా ఉందో అనేసి. ఎస్, ఒక్కసారి చూపించలేదు. వావ్, ఇది మనకి విక్టోరియన్ లో వస్తుంది మేడం ఈ డిజైన్ అనేది మనకి. ఓకే, మీ వర్క్ షాప్ అంతా ఎక్కడ చేస్తారు? మనంతా కూడా ముంబై మేడం. ముంబయా? బికాస్ ఆ ఫినిషింగ్ కానీ ఇది కానీ చూస్తేనే తెలుస్తుంది. యాక్చువల్లీ నేను గెస్ట్ చేశాను బట్ అడుగుదామంటే ఓకే మనకి వర్క్ అనేది ఎక్కడ దొరకదు మేడం. బికాస్ అది చూస్తేనే తెలుస్తుంది, అందుకే అడిగాను నేను. వెరీ నైస్. కంప్లీట్ గా మన ఇవన్నీ కూడా ఓన్ డిజైన్స్ మేడం. అవునా? ఓకే, అందుకే అంటే ఇది పర్టికులర్ గా వేగా డిజైన్ ఇది ఎక్కడ అంటే ఐ మీన్ ఇదే కాకుండా బయట దొరుకుతాయి మేడం, కాకపోతే మనకి ఏంటంటే కంప్లీట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటాం. సూపర్ వెరీ నైస్ కదా. ఒకసారి ఇది చూడండి మేడం, మనకి యాక్చువల్ గా పాంచలాడా సాత్లాడా అంటారు, ఐడియా ఉందా మేడం? ఇదా? ఓకే, అవును. యాక్చువల్లీ రీసెంట్గా నేను నయన్తారా మ్యారేజ్లో కూడా చూసాను అనమాట, తను కూడా ఇలాంటి డిజైనే వేసుకున్నారు. యా, గ్రీన్ కలర్ మీరు చూస్తుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. యా, ఇది యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బట్ ఎవరైతే న్యూ బ్రైడ్ అమ్మాయి ఉన్నారో ప్లీజ్ నేను సజెస్ట్ చేస్తున్నాను బికాస్ మ్యాక్సిమం మీరు అలాంటి డిజైన్ అందరూ వేసేసుకున్నారు బట్ ఇదైతే ఏమంటారు బోట్ నెక్ అండ్ ఈ డిజైన్ అయితే చాలా చాలా ట్రెండింగ్లో ఉంది. ప్లీజ్ డూ ట్రై, ఎందుకంటే చాలా బాగుంటుంది. ట్రెండింగ్లో ఉన్నప్పుడు మనం అలా రెడీగా అయితే చాలా బాగుంటుంది కదా, ఎస్పెషల్లీ ఈ డిజైన్. ఇది మన కంప్లీట్ పోల్కీలో వస్తుంది మేడం ఈ డిజైన్ అనేది. ఓకే, రూబీస్ విత్ పోల్కీ అన్నమాట. పోల్కీస్, ఓకే. ఇది ఏంటంటే సాత్లాడా మీ దగ్గర ఉన్నది, ఇది పాంచలాడా. ఇది మనకు ఎంత పడుతుంది అంటే వై సచ్ ఎక్స్పెన్సివ్ ఇది? చెప్తాం. ఇదినా? ఇది యాక్చువల్గా ఇందులో మీకు ఇదిగోండి ఈ పోల్కి డైమండ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అన్ని కూడా ఇవన్నీ పోల్కి డైమండ్స్ ఇవి. ఓకే, ఈవెన్ వీటికి కూడా మనకి ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా 80% రిటర్న్ వస్తుంది. ఇది కూడా yes ఇందులో ఉన్న ఎంబ్రాయిడ్ కానీ పర్ల్స్ కానీ అన్నిటికీ 80% రిటర్న్ వస్తుంది. అన్నింటికి 80%? దెన్ సూపర్ కదా. కొద్ది రోజులు యూజ్ చేసి నచ్చకపోతేనా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు 80%కి. వావ్, మన కస్టమర్స్ కానీ ఎవరైనా కానీ చాలా అంటే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళకి మరి అవి లాస్ అయితే కనుక అందుకని ఏంటంటే మనం యూజ్ చేసే అన్ని కూడా ఒరిజినల్ యూజ్ చేస్తాం. ఓకే, అందుకే ఒకసారి ఇది చూడండి మేడం, విక్టోరియన్ లో ఇది హారం వస్తుంది మేడం. ఓకే,
చాలా గ్రాండ్ గా ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే ఇది బ్లాక్ ఫినిష్ వస్తుందండి విక్టోరియన్. ఓకే. అంటే మనకి నిజాం నగలు అని చెప్పి అంటారు చూసారు. అవును. నిజాం కానీ రాయల్ జడో కానీ ఆ కలెక్షన్ అన్నమాట ఇది. ఓకే. మీకు ఏంటంటే పర్ల్స్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది అన్నమాట లుకింగ్ అనేది. సో యాక్చువల్లీ ఇక్కడ చూసారు కదా విక్టోరియన్ పోల్కి డిజైన్స్ అయితే సూపర్గా ఉంది. సో యాక్చువల్లీ చాలా ఏమంటారు గ్రాండ్గా కూడా ఉంది, చాలా సింపుల్గా కూడా ఉంది, అండ్ దాంతోపాటు బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఉంది, చాలా బాగుంది. సో ఇంకా ఇందులోనే ఇంత కలెక్షన్ చూసేసాను కదా, ఇంకా నెక్స్ట్ వెళ్ళి గోల్డ్ కలెక్షన్స్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో యాక్చువల్లీ అప్పటి నుంచి నాకు తెలిసి ఒక 3 to 4 టైమ్స్ చెప్పుంటాను, ఎందుకంటే నేను అంతా వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ గోల్డ్ కలెక్షన్స్ చూడడానికి. ప్లీజ్ ముందు ఓపెన్ చేసి చూపించండి నాకు ఎలాంటి కలెక్షన్స్ ఉంది అని. ఎస్పెషల్లీ బ్రైడల్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంది. ఇదంతా బ్రైడల్ కలెక్షన్సే కదా. ఈ వర్క్ అనేది ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఈవెన్ ఏంటంటే మాక్సిమం హారమ్స్ కానీ అవన్నీ ఎల్లో పాలిష్ లో మాల్ ఎక్కువ చూస్తుంటారు, యాంటిక్స్ లో కూడా చూస్తుంటారు. కానీ మనకి ఏంటంటే చూడండి ఇక్కడ ఈ డిజైన్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే. అండ్ ఈవెన్ పర్ల్స్ కూడా పైన చూసారా అలా ఎంగ్రేవ్ అయ్యి. అవును, ఇది యాక్చువల్లీ చాలా కొత్తగా ఉంది, ఇది పర్ల్స్ దీని పైన రావడం. యాక్చువల్లీ మనం చూస్తే యాక్చువల్లీ ఇక్కడ తెలుస్తుంది, ఒక్కసారి మీరు చూడండి. డిజైనే చూడడానికి అంత అందంగా ఉంది అంటే ఈ డిజైన్ మీద యాక్చువల్లీ పర్ల్స్ వచ్చిందనమాట. సో చాలా యూనిక్గా ఉంది. ఈవెన్ ఇది కూడా ఉందా పాపటి బిల్ల? ఉంది మేడం. దీనిదే సెట్టా? ఓకే. మనకి ఏంటంటే టోటల్ బ్రైడల్ అన్న తర్వాత టోటల్ కంప్లీట్ గా అన్ని వస్తుంది. ఓకే. కానీ చౌకర్ అన్ని వస్తాయి. ఓకే. ఒకసారి చౌకర్ కూడా చూడండి. వావ్, చాలా బాగుంటుంది అనమాట. అంటే బ్రైడల్ కి లుక్ అనేది సూపర్. అసలు యాక్చువల్లీ మనము ప్లెయిన్ ఈ బోటెక్ నెక్ అంటారు కదా, అలా బోట్ నెక్ బ్లౌజ్ అలా వేసుకొని ఇలాంటి చోకర్ వేసుకుంటే అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట. సో వెరీ నైస్. అవును. అండ్ ఇది యాక్చువల్లీ దీని ఇయర్ రింగ్ జుంకా కూడా అంతే, చాలా పెద్దగా వచ్చింది. సో కాబట్టి ఇది ఒక్కటైతే సరిపోతుంది. పెద్దగా ఉంటుంది కానీ మీకు వెయిట్ అనేది చాలా తక్కువ. అవును, అసలు వెయిట్లెస్, చాలా వెయిట్లెస్, అసలు తెలియట్లేదు అనమాట, చాలా వెయిట్లెస్ గా ఉంది. ఇది అండ్ ఇది కూడా వెయిట్ ఉండదు అనుకుంటా కదా. అవును, అసలు వెయిటే లేదు నిజంగా. జస్ట్ ఒకసారి పెట్టుకొని చూడండి నెక్ డిజైన్. ఈవెన్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగుంది. అవును, అసలు చాలా అంటే చాలా వెయిట్లెస్, అసలు పెట్టినట్టు కూడా తెలియట్లేదు. సో వెరీ నైస్ అనమాట. సో కాబట్టి మనం ఇంతే కాదు, బ్రైడల్ అంటేనే మనము చాలా వరకు వేసుకుంటాం కదా, అన్ని ఇలాంటి డిజైన్లోనే మనము వేసుకుంటే నిజంగా అసలు పెట్టుకున్నట్టు అసలు తెలియదు, అండ్ ఆ ఇరిటేషన్ కూడా ఉంటుంది అనమాట. వెరీ నైస్. అండ్ ఎస్పెషల్లీ అందరూ వేసుకుంటే ఎలా మజా ఉండదు కదా. సో ఇలాంటి కొత్త కొత్త న్యూ డిజైన్స్ అన్ని ట్రై చేస్తుంటే బాగుంటుంది అనమాట. అంటే వేరే వాళ్ళు మమ్మల్ని చూసి కాపీ చేయాలి. సో వెరీ నైస్. మీరు అన్నట్టుగా మీ శారీకి అన్ని మ్యాచ్ అయిపోతుంది. అందుకోసమే నేను ఈ కలర్ వేసుకొని వచ్చాను. ఓకే, నైస్. మీరు చూపించుతున్నది అంతా వచ్చేసి వెయిట్లెస్సే కదా. అవును, అసలు ఇక్కడ చూడడానికి యాక్చువల్లీ అబ్బా ఇంత ఉంది, అసలు ఎంత బరువు ఉంటుంది అనుకున్నాను, కానీ అసలు వెయిటే లేదన్నమాట. వెరీ వెయిట్లెస్. యాక్చువల్లీ నేను ఇలా పట్టుకొని స్టైల్ చూస్తేనే మీకు తెలుస్తుంది. అండ్ ఇది కూడా అంతే, మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడ గోల్డ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అనమాట. ఎస్పెషల్లీ బ్రైడల్ కలెక్షన్ అయితే సూపర్ ఉందన్నమాట. అండ్ డిజైన్స్ అయితే ఎంత క్రేజీగా ఉంది తెలుసా, నిజంగా నమ్మలేకపోతున్నాను అనమాట. బికాస్ ఆ చేతిలో పెట్టుకున్న ఫీల్ కూడా లేదు నాకు, అంత వెరీ వెరీ వెయిట్లెస్. అండ్ దాంతోపాటు ఇంత పెద్ద పెద్ద జుంకా అనేది వేసుకుంటే నిజంగా అసలు వేసుకున్నామనే ఫీల్ కూడా ఉండదు. సో చాలా చాలా బాగుంది నిజంగా. ఇక్కడ రావడానికి ఎవరైతే నాకు సజెస్ట్ చేస్తారో యాక్చువల్లీ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి డిజైన్స్ నేను చూశాను. డెఫినెట్లీ నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను, నాకు నచ్చిన డిజైన్ అన్ని కొనుక్కుంటాను. ఎందుకంటే పెళ్ళి ఉన్నప్పుడు మమ్మీ, నా ఫియాన్సీ అలా వాళ్ళతో వచ్చి కలెక్షన్ అన్ని చూసి షాప్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో అలా వస్తాను అనమాట. అండ్ ఇంకొకటి ఏదో చెప్తున్నారు, మీ షాప్ ఇంకొకటి మళ్ళీ ఓపెనింగ్ ఉంది అనేసి. ఇది యాక్చువల్లీ ఉండేది MG రోడ్. యాక్చువల్లీ నా కింద తను మీకు ప్రాపర్గా, అంటే విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ప్రాపర్గా అడ్రస్ చెప్తారు. ఒక్కసారి చెప్పండి. ఇది వచ్చేసి ప్రస్తుతానికి లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో ఉంది మేడం, MG రోడ్. ఓకే, 3rd ఫ్లోర్ లో మనది స్టోర్ మేడం. ఓకే. మనకి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మనకి కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఎక్కడ అది? మనకి ఇక్కడే మేడం, బందర్ రోడ్ లోనే 4 ఫ్లోర్స్ ఇది మనకి ఓపెన్ అవుతుంది. ఓకే. సో అక్కడ అన్ని కలెక్షన్స్. యా అవును మేడం.
ఫుల్ ఆఫ్ Okay. కలెక్షన్ ఉంటుంది అనమాట. సూపర్ సూపర్ సూపర్. ఫిబ్రవరి అందుకు ఎందుకు ఆగుతారు? ఆలోపు రావచ్చు కదా మనము. ఆలోపు మీరు కూడా రండి. డెఫినెట్లీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఎవరైతే అంటే కొత్తగా ట్రెండింగ్గా ఈ బ్రైడల్ కలెక్షన్స్ ఎవరైతే చూస్తున్నారో మీకైతే సూపర్గా నచ్చుతుంది అనమాట. అండ్ మీరు రండి, తీసుకోండి. అండ్ తీసుకున్న తర్వాత మీకు కలెక్షన్స్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దీనివల్ల మీకు చాలా చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? మిస్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్.